వైపు తిప్పండి और धीरे धीरे श्वास भरते हुए हाथों को सिर के ऊपर लेके जाइए। మెల్లగా श्वास प्रश्वास पर ध्यान देते हुए మరొకసారి చేయండి। नाना उपासते संकार घुमाएंगे। एल्बोस మెల్లగా వృత్తాకారం తిప్పండి। నిదానంగా ఇంకో వస్త్రాన్విత జై ఆంధ్రప్రదేశ్। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్। 11వ అంతర్జాతీయ మరొకటి ఇక్కడ మాట్లాడుకోవాలి। బయటికి వదలండి। पहला चक्र 20 ఆవృత్తికి करेंगे। మొదటి చక్రం 20 సార్లు చేయండి। न रहे बल्कि ग्लोबल पार्टनरशिप। ఎడమ వైపు తిప్పండి और श्वास వదులుతూ सामान्य स्थिति को రండి और చేతులను కింద వంచండి और धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి। నడుము ఎడమవైపు తిప్పండి। श्वास भरते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ हाथों को ज्ञान मुद्रा में रखिए, घुटने पर स्थापित करें। చేయితో జ్ఞాన ముద్రం చేయండి, మోకాలు పైన పెట్టండి और झुकाइए। श्वास తీసుకుంటూ తల వెనక వంచండి। మరొకసారి రైట్ హ్యాండ్ నుంచి నాసికా ముద్రం చేయండి और धीरे से हाथों को नाक पर रखें और धीरे से। ఈ రోజు మీకు అందరికీ తెలుసు కదా మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో తెలుసా? 11th ఇంటర్నేషనల్ యోగా డే కోసం మనం ఇక్కడ అందరం అసెంబ్లీ అయ్యాం। మన పిఎం మోడీ గారి ఆధ్వర్యంలో, మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన విద్యా మంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా 11th యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము। అందరూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడా జరగనటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం। మన సీఎం గారు ఏదైతే కలలు కంటున్నారో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి ఇక్కడ అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। మీకు అందరికీ తెలుసు, నిత్యం మనం ఫస్ట్ హెల్తీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు। ఫస్ట్ హెల్తీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక 45 మినిట్స్ మీకోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను। అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా ప్రతిరోజు వాళ్ళకి ఒక 1 అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని, నేర్పించాలని, దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే। దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు। రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని భావి తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి, ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను। అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో మనము
ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవన్నిటి దిశని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి ఎంతో అత్యంత ముఖ్యమైన రోజు.